దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఇవ్వొద్దంటూ నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నేతలు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ వద్దు, జనసేన టీడీపీ ముద్దు అంటూ నినాదంతో జనసేన టీడీపీ నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు నినాదాలు. నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం పేరుతో దెందులూరు నియోజకవర్గంలో సమావేశమైన టీడీపీ జనసేన నేతలు టీడీపీ నుంచి చింతమనేని ప్రభాకర్ను టీడీపీ అభ్యర్థిగా మార్చాలి అంటూ డిమాండ్. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ మీరు ఈ ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేమందరం కూడా బేరీజు వేసి ఇక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్లో జై జనసేన, జై తెలుగుదేశం అనే నినాదంతో మేమందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది. ఇదే నినాదం మా ఉమ్మడి అభ్యర్థిని, ఉమ్మడి మేనిఫెస్టోని, ఉమ్మడి ప్రణాళికని మేము సిద్ధం చేసుకుని దెందులూరు నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు నిర్ణయించినటువంటి ఏ వ్యక్తికైనా కానీ మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అనే పదం చాలా నానుడిలో ఉంది. ఈ నియోజకవర్గం కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో, దెందులూరు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాయ్ బాయ్ వైసీపీ అనాలంటే వైసీపీ వద్దు, జనసేన తెలుగుదేశం ముద్దు కావాలంటే ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాము. మరి పెద్దలు చెప్పిన ఇది వినటం లేదు కాబట్టి అని చెప్పి ఆ రోజున ప్రభాకర్ గారు అయితే బాగుంటుంది, ప్రజానాయకుడిగా మనకి పనికొస్తాడు, ఈ కుర్రోడైతే మనం పెద్దోళ్ళం ఓపిక లేదని చెప్పి ఆ రోజున సాంబశివరావు గారిని ఎదిరించి 30 మంది ఆ రోజున మరి ప్రభాకర్ గారిని కావాలని చెప్పి ఇంట్లో నుంచి తడిమి కొట్టి మరి ఆ రోజున జరిగింది. ఆ రోజున ప్రప్రథంగా మరి దత్తు గారు రైతు సంఘంగా మరి సాగర్ గారు, నేను ఫస్ట్ మేము ముగ్గురమే సాంబశివరావు గారికి యాంటీగా ప్రభాకర్ కావాలని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళం మొదటి వాళ్ళం. తర్వాత అందరం కలిసి అందరం గెలిపించుకున్నాం, అంతా జరిగింది. కానీ ఆయన కొన్ని విషయాల్లో మరి చాలా బాధాకరం మాకు. మరి మా చేతులతో పెంచి మా చేతుల్నే మరి కాదనే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నారు. అది ఆయన విజ్ఞతగా వదిలేసాం, అది ఆయనకి తెలుసు, మాకు తెలుసు. కానీ మేము ఎంత చెప్పినా ఆయన ప్రవర్తన కానీ, ఆయన నడవడికలో కానీ, ఆయన దురుస్తనంలో కానీ కూడా ఏమీ మారలేదు. కాబట్టి పబ్లిక్లో, ప్రజల్లో కూడా, మరి కార్యకర్తల్లో కూడా చాలామంది జడిసిపోయి ఎదురు సమాధానం చెప్పలేక నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు, నువ్వు భాషను మార్చుకోవాలని చెప్పగలిగిన ఏకైక నాయకుడు రాయల భాస్కరరావు గారిని ఈ సందర్భంగానే మనం చేస్తున్నా. ఈ రోజున ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం జనసేన టీడీపీ అలయన్స్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా కాపు సంక్షేమ సేనగా మేము పూర్తిగా మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఇక్కడికి రావడానికి కాపు సంక్షేమ సేన ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు, అనుకూలం కూడా కాదు. కాపు సంక్షేమ సేన ఎవరికి అనుకూలమయ్యా అంటే జనసేన టీడీపీ కూటమికి అనుకూలం. ఎట్ ది సేమ్ టైం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు 40,000 మంది ఉన్నారు. మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు 20,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్నారు కనుక మాకు కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ విషయంలో పరిశీలన చేయవలసిందిగా జనసేన టీడీపీ అధిష్టాన వర్గాన్ని మేము సమన్వయంగా మనవి చేస్తా ఉన్నాం. క్యాండిడేట్ ఎవరు అని మీరు అడిగితే కాపు సంక్షేమ సేన తరఫున జనసేన అభ్యర్థిగా మా తరఫున కొటారు ఆదిశేషు గారి పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్ణయిస్తే వారికి మనసా వాచ కర్మేణ వారి విజయానికి కాపు సంక్షేమ సేన కంకణ బద్దులై ఉంటామని చెప్పి తెలియజేస్తాను. మరొక విషయం,
ఇక్కడికి రావడానికి మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది. మీ అందరికీ తెలుసు, దాదాపుగా 4 మంత్రులతోటి, ఎంతోమంది పార్లమెంటు శాసనసభ్యులతోటి వ్యక్తిగతంగా సహాయకుడిగా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన విషయం మీకు తెలుసు. నేను చాలా ప్రభుత్వాన్ని చూసా, రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకు కలుసుకున్నాం, అందరి పరిపాలన చూశాను. కానీ గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల చాలా ఆవేదన చెంది సందర్భం కోసం వాళ్ళ సందర్భం వచ్చిందని చెప్పి మీ ముందు నేను నా యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతాను. పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కోరుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు ఇస్తే ఇవ్వ లేకపోతే లేదు. కానీ బస్సుల్లో వాళ్ళు విజయవాడలో ఎన్జిఓల మీద నీ దాష్టికం ఏంటి, విఆర్ఓల మీద నీ దాష్టికం ఏంటి? 30 రోజులు బట్టి అంగన్వాడీ మహిళలు రోడ్లు పాలైపోయి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే, దీక్షలు ధర్నాలు చేస్తూ ఉంటే, నువ్వు భారతదేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయని ఎస్మా చట్టాన్ని నువ్వు ఉపయోగిస్తావా? చిరుద్యోగుల మీద ఉపయోగిస్తావా? సిగ్గుండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకి. చిరుద్యోగుల మీద నీ ప్రతాపం, నీ జులం అయిపోయింది, నీ చరిత్ర. ఇంకో కౌంట్ డౌన్ ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 4 రోజులు, ఎలక్షన్లకి 100 రోజులు టైం ఉండొచ్చు. కానీ నోటిఫికేషన్ వస్తే నువ్వెంతో నేనంతే. ఈ 4 రోజుల్లో అయినా సరే నువ్వు ఏదైనా బుద్ధి మార్చుకుని ఎవరెవరైతే నీకు దూరం అయిపోయారో ఆయా వర్గాల్ని నువ్వు దగ్గర చేర్చుకుంటే ఆల్రెడీ నీ చేతులు కాలిపోయినాయి. ఇంకా చేతులు కాలిపోయినాయి, ఆకులు పట్టుకున్నా సుఖం లేదు. మరి ఇటువంటి పరిపాలన మరి ఎక్కడ నాకున్న 40 సంవత్సరాల రాజకీయ సీనియారిటీలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు, ఏ ప్రధానమంత్రిని చూడలేదు. నువ్వు విధానం మార్చుకో. ఇంకా విధానం మార్చుకున్నా ఇంకా ఉపయోగం లేదు. ఖచ్చితంగా చొరబడి నువ్వు టీచర్వా, నువ్వు ఎన్జిఓ, ఈ కార్డులు చూపించు అంటూ బలవంతంగా వాళ్ళు చొక్కాలు పట్టుకుని భుజాలు పట్టుకుని బస్సుల నుంచి కిందకి ఈడ్ చేసిన విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం కాపు సంక్షేమ సేనగా.